శరత్చంద్ర భూమికి పెళ్లి చూపులని చెప్పిన తర్వాత భూమి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు పెళ్లి వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత భూమిని తీసుకురమ్మంటే భూమి ఉండకపోయేసరికి వాళ్ళందరూ షాక్ అవుతారు. అయితే అక్కడికి వచ్చిందని చెప్పేసి గగన్ ఫోన్ చేసి చెప్తారు కదా. అప్పుడు వాళ్ళ పెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత శరత్చంద్ర ఫ్యామిలీ మొత్తం బయట నిలబడి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భూమి రానే వస్తుంది. భయంతో కారు దిగి మెల్లిగా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. భూమి వచ్చి నిలబడిన తర్వాత శరత్చంద్ర ఉండంటాడు కదా, చెప్పు భూమి, ఆ గగన్ అంటే ఇంకా నీకు ఇష్టం ప్రేమ అలాగే ఉన్నాయా? నాకు స్ట్రైట్గా నీ సమాధానం కావాలి అని చెప్పేసి కోపంగా అంటాడు శరత్చంద్ర. చెప్పు భూమి చెప్పు అని అంటే అప్పుడు భూమికి ఏం చెప్పాలో అర్థం కాక అంటుంది కదా, లేదు నాన్న అంటే అంతేనా అంటే అంతే నాన్న ఏమి లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు సంతోషంగా శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి అంటాడు కదా, నీ మీద ఉంచుకున్న నమ్మకాన్ని అనువంతైన సడల్ని ఇవ్వలేదమ్మా, నువ్వు నా బంగారు తల్లి అని చెప్పేసి తల ఇలా నిమురుతూ భూమిని చూసి సంతోషపడతాడు శరత్చంద్ర. నిన్ను అడగకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా అని చెప్పేసి శరత్చంద్ర భూమితో అంటాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, భూమి ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చూపులని వెళ్ళిపోతుంది కదా, వాళ్ళు ఏం చేస్తారు, శరత్చంద్ర ఫ్రెండ్ అనో లేకపోతే శరత్చంద్ర సంబంధం అనో వాళ్ళ నమ్మకంగా శరత్చంద్ర సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. ఖాయం చేసుకొని పంతులు కూడా తీసుకొచ్చి వాళ్ళు ఏకంగా ముహూర్తమే పెట్టుకుంటారు. ముహూర్తం ఎప్పుడని పంతులు గారు ఎలా చదువుతారంటే, అయ్యా వచ్చే గురువారం ఉదయం 10:30 దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పేసి ముహూర్తాన్ని ఖాయం చేస్తారు. ఆ విషయాన్ని శరత్చంద్ర చెప్తాడు. చెప్పినప్పుడు భూమి షాక్ అవుతుంది. షాక్ అయిన తర్వాత శరత్చంద్ర అంటాడు కదా, ఈ సంబంధాన్ని నేను ఖాయం చేశానమ్మా అని చెప్పేసి సంతోషంగా చెప్తాడు. భూమి అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇలానే షాక్ చూస్తుంది. నిజంగానే వచ్చే గురువారం భూమికి పెళ్ళి అవుతుందా? ఆ పెళ్ళి భూమి చేసుకుంటుందా? లేకపోతే ఈలోపు భూమి ఏదన్నా ప్లాన్ చేసి గగన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గగన్ని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే గగన్ వచ్చి ఈవెన్ పెళ్లి చేసుకోవడము, లేకపోతే ఏదైనా అనివార్య కారణాల వల్ల పెళ్ళిని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తుందా? అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.